మీ కుమార్తె అయిన జీవమణి గారిని పెళ్లి కుమారుడైన ప్రవీణ్ కుమార్కి వివాహం చేయడం మీకు ఇష్టం. ఓకే అండి, రైట్, మంచిది. మీ పెళ్లి కుమార్తెకి కుడి చేయి పట్టుకోండి. రైట్. అలాగే పెళ్లి కుమారుడు గారు తరపున వచ్చిన తల్లిదండ్రులను కూడా మనం అడుగుతాం. చెప్పండి, మీ పేరు చెప్పండి. మీ పేరు జయరా గారు. పెళ్లి కుమారుడు మీకేమవుతారు? కుమారుడు అవుతారు. మీ కుమారుడైన ప్రవీణ్ కుమార్కు పెళ్లి కుమార్తె అయినటువంటి శివమణికి వివాహం చేయడం మీకు ఇష్టమేనా? ఎలాంటి అభ్యంతరాలు లేవు కదా? ఓకే, ముమ్మాటికి ఇష్టం కదా. మీరు మీ కుమారుని కుడి హస్తం పట్టుకోండి. మైక్ కట్టండి. మైక్ ఎడం చేతి పట్టుకోండి సార్. మైక్ అప్పుడే కలపాకండి. 2 మాటలు చెప్పాలి, కొంచెం పక్కడండి. ఇట్లా తొందర పట్టేదా ఇలా తొందర లేకుండా. రైట్, మంచిది. నేను చెప్పినట్టు చెప్పండి. ప్రవీణ్ కుమార్ చెప్పండి. ప్రవీణ్ కుమార్ ఆయన వైపు చూసి పెళ్లి కుమార్ వైపు చూసి, ఇంతకాలం నా కుమార్తె శివమణిని యేసయ్య కృప వలన పెంచి సంరక్షించి విద్యనిచ్చి కాపాడే భాగ్యము యేసయ్య ఇచ్చి ఉన్నాడు. ఈ రోజున నా కుమార్తెను నీ చేతికి అప్పగించుచున్నాను. ఒకసారి మీరు పెళ్లి కుమార్తె జీవమణి ఎంతకాలం నా కుమారుడైన ప్రవీణ్ కుమారుడు దగ్గర పెట్టు. మైక్ దగ్గర పెట్టుకో. మైక్ దగ్గర పెట్టుకో అన్నయ్య గారు, దగ్గర పెట్టు. అందుకే మరి అక్క మీరు వచ్చే వరకు వెయిట్ చేసింది. ఓకే, నా కుమారుడు ప్రవీణ్ కుమారును పెంచి సంరక్షించి కాపాడటానికి దేవుడు ఈ భాగ్యం ఇచ్చి ఉన్నాడు. ఈ రోజున నా కుమారుడైన ప్రవీణ్ కుమారును నీ చేతికి అప్పగించుచున్నాను. ఓకే, ఇరువురి యొక్క కుడి హస్తాలను కనపరుస్తుందిగా ప్రభుత్వం తెలియజేస్తుంది. పెళ్లి కుమార్తె వైపున పెళ్లి కుమారుని వైపున వివాహమన్నది పవిత్రమైనది, ధన్యుడైనది ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ధన్యుడైనది ఏర్పరచినది, ధన్యుడైనది ఏర్పరచినది. సందర్భంలో ఇప్పుడు దాకా పట్టుకునే ఉన్నారు కదా వాళ్ళిద్దరా? ఓకేనా? మేడం ఇటు సైడ్ సైడ్ ముందుకు రండి. జరగండి సార్ కొంచెం బ్రో, బ్యాక్ సైడ్ జరగండి కొంచెం. ఇంకా జరగండి కొంచెం జరగండి మేడం. ప్రమాణం చాలా ప్రాముఖ్యమైనది. ఈ వివాహ ప్రమాణం దేవుని పేరిట ప్రార్థనా పూర్వకంగా మీరు చేయాలి. వివాహ ప్రమాణం చేసిన తర్వాత ఈ ప్రమాణాన్ని మర్చిపోయేవారిగా ఉండకూడదు. వివాహ ప్రమాణాలు చేసుకునేటప్పుడు ఉన్నటువంటి ఆ ప్రేమ ఆప్యాయత ఎప్పటి వరకు ఉండాలి? ఎక్కడ వరకు కూడా
జీవితకాలం అంతా కూడా ఈ ప్రమాణము మీరు కాపాడుకునే విధంగా ఉండాలని ప్రభుత్వం తెలియజేస్తున్నారు. ఇలాగే వివాహం అయ్యేటప్పుడు వివాహం అయిన తర్వాత అమ్మ నీకేమన్నా ఇష్టమా అని అడిగితే అమ్మాయి చెప్పిందంట నాకు మైసూర్ పాకం అంటే ఇష్టము అన్నదంట. మైసూర్ పాకం ఈ మధ్యలో తీసుకురాకుండా మైసూర్ వెళ్ళి తెచ్చాడంట పెళ్లి కుమారుడు. జరిపించే ఎంత ప్రేమో. అలాగే ఆ స్టార్టింగ్లో కాదు కానీ ముగింపు వరకు ఆ ప్రేమ ఆ ఆప్యాయతలు కలిగి ఉండవలసిందిగా దేవుని వాగ్దానం తెలియజేస్తున్నారు. ఇప్పుడు వివాహం ప్రమాణం చేస్తున్నారు. ఈ ప్రమాణం ఎక్కడ వరకు ఉండాలి? సరేట ప్రమాణాల దగ్గరికి వచ్చేసరికి అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ గారు ప్రయాణం చేస్తూ ఉన్నాడు ట్రైన్లో. మిగతా వారంతా కూడా పేకాటము, జోదమాటము, సిగరెట్ తాగటము ఇవన్నీ చేస్తారు. నువ్వు కూడా మాతో రావచ్చు కదంటే నేను ప్రమాణం చేశాను కాబట్టి నేను రాను. ఎవరితో ఏం ప్రమాణం చేశానంటే మా అమ్మతో నేను ప్రమాణం చేశాను. నేను దేవుడి కొరకే బ్రతుకుతాను, ఇలాంటి వాటిని జీవితకాలం అంతా నేను ముట్టుకోను అని మా అమ్మతో ప్రమాణం చేశాను అని చెప్పి అక్కడ తెలియజేయడం జరిగిందన్నమాట. అలాగే ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు ఎవరితో ప్రమాణం చేయబోతున్నాడు? పెళ్లి కుమార్తెతో ప్రమాణము దేవుని ఎదుట చేయబోతున్నాడు. పెళ్లి కుమార్తె ఎవరితో ప్రమాణం చేయబోతా ఉంది? పెళ్లి కుమారుడితో ప్రమాణం చేయబోతా ఉంది. అబ్రహాం లింకన్ గారు తన తల్లి విషయంలో చేసిన ప్రమాణాన్ని ఎలా కాపాడుకున్నాడో అలాగే నేను ఇరువురు కూడా ఈ సమయంలో చేస్తా ఉన్న ఈ ప్రమాణం ఎప్పటి వరకు ఉండాలి? కడ వరకు ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. రైట్, మంచిది. చదువు. ఈ సమయంలో ప్రమాణం చేస్తాడు పెళ్లి కుమారుడు, వివాహ ప్రమాణం. ఆ తర్వాత పెళ్లి కుమార్తె వివాహ ప్రమాణము చేస్తారు. ప్రమాణాన్ని దేవుని ప్రార్థన పూర్వకంగా దేవుని నామమునకు మహిమార్థంగా ఈ ప్రమాణం చేయవలసిందిగా ప్రభుపేట పెళ్లి కుమారుని తెలియజేస్తున్నాను. అయితే మీకేం భయం లేదు, మీకు చెప్పినట్టు చెప్పు. నేనేమో స్పీడ్ చెప్తున్నాను, నాకు కూడా శారీరకంగా బలహీనంగానే ఉంటుంది. ఆత్మీయ ఈ పెళ్లి కోసం బలమవుతుందయ్యా. రైట్, మంచిది అమ్మా. ఇరువురు కూడా ఒక్కొక్కరు చూసుకుంటూ ఈ ప్రమాణం చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రవీణ్ కుమార్ అను నేను జీవమణి అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని దగ్గర మైక్ దగ్గర పెట్టుకున్నానా, గట్టిగా మాట్లాడు. దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను ఆరోగ్యమందును అనారోగ్యమందును నిన్ను ప్రేమించి ఎవరిని? జీవమని. వెరీ గుడ్. తీక్షణంగా చూస్తున్నాడు, జాగ్రత్తగా. పాయింట్ ఎక్కడ పోతున్నాను? నిన్ను ప్రేమించి ఎవరిని? జీవమని. వెరీ గుడ్. సంరక్షించుటకై నా పెళ్లి భార్యనుగా అంగీకరించుకొనుచున్నాను. ఇలాగు జరిగింతునని దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఏం చేశారు? ప్రమాణం చేశాను. ఎవరి ఎదుట చేశారు? దేవుని ఎదుట, సంఘము ఎదుట, సంఘ పెద్దల ఎదుట. మిగతా నేను చెప్పను. ఎవరు ఎదుట చేశారు? నీ ఎదురుగా ఎవరున్నారు? జీవమని ఎదుట ప్రమాణము చేసి ఉన్నాను. ఈ ప్రమాణము ఎంతకాలం కొనసాగిస్తాం? వెరీ గుడ్. అందరూ స్లాబ్స్ చాలా చక్కగా ప్రమాణం చేశాడు. అలాగే పెళ్లి కుమార్తె గారికి కూడా చూడన్న ఫోటో తీసుకోలేదయ్యా? చూడన్న సరే ప్రవీణ్ అన్న అడిగి రైట్, మంచిది. అలాగే
అలాగే పెళ్లి కుమార్తె గారు ప్రార్థనాపూర్వకంగా ప్రవీణ్ కుమార్ వైపు చూస్తూ ఈ ప్రమాణము తెలియచేయవలసిందిగా కోరుతాను. జీవమణి అను నేను, జీవమణి అని నేను, గట్టిగా చెప్పాలి. జీవమణి అను నేను, జీవమణి అని నేను, అరుణ్ కుమార్ అను నిన్ను, అరుణ్ కుమార్ అని నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను ఆరోగ్యమందును అనారోగ్యమందును నీకు లోబడి ఎవరికి అరుణ్ కుమార్. ఆ మాట స్లోగా చెప్పాను కానీ ఇప్పుడు దాకా హెవీగా చెప్పారు. ఆ మాట కూడా గట్టి. పేరు అర్థమైందమ్మా? ఏం పేరు? ప్రవీణ్ కుమార్. ఎస్. ఓకే. ముందు పేరు అరుణ్, అసలు పేరు ప్రవీణ్ కుమార్. తెలుసుకోమ్మా ఇక్కడ నుంచి. రైట్, మంచిది. మరొకసారి చెప్పమ్మా. మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను ఆరోగ్యమందును అనారోగ్యమందును నీకు లోబడి ఎవరికి? అరుణ్ కుమార్. స్లోగా చెప్తాను. ప్రవీణ్ కుమార్. వెరీ గుడ్. నిన్ను ప్రేమించి ఎవరిని? ప్రవీణ్ కుమార్. సంరక్షించుటకై నా పెళ్లి భర్తగా చేసుకొనుచున్నాను. ఇలాగ జరుగుతున్నని దేవుని ఎదుట ప్రమాణము చేయించున్నాను. ఏం చేసావమ్మా? ప్రమాణము. ఎవరి ఎదుట? దేవుని ఎదుట, సంఘ పెద్దల ఎదుట, సేవకుల ఎదుట. మరియు చెప్పండి. ప్రవీణ్ కుమార్. కొంచెం గట్టిగా చెప్పండి. ప్రవీణ్ కుమార్. వెరీ గుడ్. ప్రమాణము చేసి ఉన్నాను. ఈ ప్రమాణము ఎంతకాలం కొనసాగిస్తాను? కడవరకు జీవితకాలం అంతా కొనసాగిస్తానని చేసిన ఈ ప్రమాణము దేవుడు చూసి ఉన్నాడు. దేవుడి ప్రమాణమును దీవించిన గాక. ఆమేన్. మంచిది. సమయంలో ఒకసారి పెళ్లి కుమారునికి మైకి ఇవ్వమా. పెళ్లి కుమారునికి మైకి ఉంది. సంఘ పెద్దలు అక్షంతల కార్యక్రమం చూసుకోండి. కాస్త మా పెద్ద సంఘ పెద్ద గారు యలమంద గారు ఎక్కడున్నారో కొంచెం ముందుకు రండి. మీకు సహాయకులుగా బాబుని తీసుకోండి.